10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. రాహుల్, టోటల్ బడ్జెట్ అమౌంట్ ఆఫ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఫిగర్స్ లోనే 17.72 lakh crores total budget of TRS government over 10 years. 17.72 lakh crores. ఇరిగేషన్ పై ఎంత ఖర్చు పెట్టున్నారంటే 1.83 lakh crores. అది కూడా ఎక్కువ శాతం ఇరిగేషన్ లో చాలా కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ మీద, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ ఉన్నారు కూడా, మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా ఏంటంటే, ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ was 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే, ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను, ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలివికలోళ్ళం, అసలు ఇంకోళ్ళేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా, అర్ధరహితంగా, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి, వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది కాబట్టి, వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తాం. వాళ్ళు ఇది డిపిఆర్ సబ్మిటెడ్ టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇస్ 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినావు, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అడ్జస్ట్ చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే.
కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి ల్యాండ్ అక్విజిషన్ R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టిండ్రు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే.